హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఐడియాస్ విత్ విన్ను. ఈరోజు అయితే మీకోసం ఒక క్రాఫ్ట్ వీడియో చేశాను. ఇదైతే బ్యూటిఫుల్ గిఫ్ట్ అని కూడా చెప్పచ్చు. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ లేదా ఇంట్లో షో పీస్గా పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ పిక్స్ కానీ లేదా కపుల్ పిక్స్ కానీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను. నేనైతే ఇది మా హస్బెండ్కి గిఫ్ట్ చేయడానికి చేశాను. గిఫ్ట్ చేసినప్పుడు అందరు చూసి చాలా బాగుంది, ఎలా చేశారు అని అడిగారు. సో అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి దీనిపైన వీడియో చేస్తున్నాను. నేనైతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలి అని. ఇప్పుడు ఒక థ్రెడ్ పెట్టాను కదా, ఇలా మీరు ఇంకా చాలా ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ రెడీ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా హోల్స్లో పెట్టుకున్న తర్వాత స్టిక్ చేసుకోవాలి ఫెవికాల్తో. ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే థ్రెడ్కి 2 సైడ్స్ నేను ఫోటోనే స్టిక్ చేశాను. ఆ ప్లేస్లో మీరు కావాలంటే వన్ సైడ్ ఫోటో, ఇంకొక సైడ్ ప్రింట్ లేకుండా ఫోటో షీట్ మాత్రం స్టూడియోలో అడిగితే ఇస్తారు. ఆ షీట్కి ఏదైనా మీరు విషయస్ ఏమైనా రాయాలనుకున్నా, మెసేజ్ సంథింగ్ ఏదైనా మీరు రాయాలి, ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే ఆ ప్లేస్లో అది రాసేసి వన్ సైడ్ ఫోటో వన్ సైడ్ షీట్ స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎగ్జాంపుల్ మీకు ఎలా చేసుకోవాలి అని చూపించడానికి ఒక థ్రెడ్ మాత్రమే స్టిక్ చేసి చూపించాను. ఇలా నేను ముందే చేసి పెట్టుకున్నాను. చూసారా, వన్ సైడ్ ఫోటో అండ్ వన్ సైడ్ మెసేజ్ ఏమైనా రాయాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ క్యాప్కి అయితే నేను గోల్డ్ కలర్ పెయింట్ స్ప్రే చేశాను. ఇదైతే జస్ట్ నార్మల్ స్టార్స్ వస్తుంది కదా, అది స్టిక్కర్స్ అనమాట, నేను స్టిక్ చేశాను. ఇలా షేప్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఫొటోస్ని. స్క్వేర్, రెక్టాంగిల్ ఇలాగే కాకుండా హార్ట్ షేప్స్, రౌండ్, ఇలా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఈ పిక్స్ అయితే మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనమాట. ఇవి నేను పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేపించి, కొన్ని అయితే పాస్పోర్ట్ సైజ్, కొన్ని అయితే ఇంకా చిన్నగా చేపించి నేను ఇలా కట్ చేసి పెట్టాను. ఇప్పుడైతే ఈ జార్లోకి ఆ ఫొటోస్ పెట్టి ఫిక్స్ చేసుకునేయచ్చు. ఇదైతే నేను హైట్ చూపిస్తున్నాను, ఎంత హైట్ ఉంటుంది ఇది అని. ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే 1000 grams క్వాంటిటీ జార్ అనమాట. అంతే, చూసారా, చాలా ఈజీ. ఇది ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించడం కోసం నేనైతే లైట్స్ అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక సాటన్ రిబ్బన్తో క్యాప్కి టై చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ స్టిక్ చేసేసాను ఫెవికాల్తో, అందుకే ఓపెన్ చేయకుండా అలాగే పెట్టి చూపిస్తున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫొటోస్ పైన చిన్న చిన్న హార్ట్ షేప్స్ అయితే స్టిక్ చేశాను. ఫామ్ షీట్స్ని ఇలా స్టాంప్స్తో కట్ చేసి స్టిక్ చేశాను. మీకు కావాలంటే సిజర్స్తో కూడా కట్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది.
నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ లింక్ అయితే షేర్ చేస్తాను, మీకు కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. చాలామంది మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వీడియో చూసిన తర్వాత ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ అయితే అడిగారు. నేను మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వీడియో ఉంది కదా, ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ తర్వాత వాళ్ళ లింక్ అన్నీ అయితే షేర్ చేస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.